ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్కు నంద్యాల జిల్లాకు ఏమైనా లింక్ ఉందా? స్కామ్ జరిగిన సమయంలో ఏపీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బుగ్గన ఇరకాటంలో పడబోతున్నారా? లిక్కర్ స్కామ్ ఉచ్చు బుగ్గన వైపు కూడా వెళుతుందా? ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఇదే హాట్ టాపిక్. లిక్కర్ స్కామ్ సమయంలో బుగ్గన ఆర్థిక మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రమేయంపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. దీనిపై బుగ్గన అనుచరులు, వైసీపీ లీడర్లు ఏమంటున్నారు? టీడీపీ నేతల స్పందన ఏంటి? వాచ్ ది స్టోరీ. లిక్కర్ కేసు ఇప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ స్కామ్లో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు అరెస్ట్ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొదలుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కామ్ వరకు రాజకీయ వ్యవస్థను కుదిపేస్తోంది. ఇక ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి సహా ఇప్పటివరకు 12 మందిని సిట్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఇప్పటివరకు సాగుతున్న దర్యాప్తుతో నంద్యాల జిల్లాలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇందుకు కారణమూ లేకపోలేదు. 2019 నుంచి 2024 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు నిర్వహించడంతో సిట్ ఆయనపై కూడా దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు నంద్యాల జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో బుగ్గన అనుచరుల్లో కలవరం మొదలైందట. వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గనకు ఈ వ్యవహారం తెలియకుండా ఉంటుందా అనేది ఇప్పుడు కొందరి అనుమానం. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి బుగ్గన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలో ఆయన కీలక నేత. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక బుగ్గన ప్రధాన భూమిక పోషించారు. అత్యంత ముఖ్యమైన ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. అప్పటి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల్లో చాలా మేరకు బుగ్గన సలహాలు, సంప్రదింపులు కూడా ఉండేవని టాక్ ఉంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వం స్వయంగా నిర్వహించింది. ఏ మద్యం కంపెనీ బ్రాండ్లు అమ్మడానికి ఉంచాలి, ఎంత మేర ఉంచాలి, రేటు నిర్ణయం, అమ్మకాలు, వాటిపై వచ్చే ఆదాయం, నెలవారీ లెక్కలు, ఇలాంటి ప్రక్రియలన్నీ ఆర్థిక శాఖకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి అన్నది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై కూటమి ప్రభుత్వం రావడంతో లిక్కర్ అమ్మకాల తుట్టె కదిలింది. వేల కోట్ల ముడుపులు చేతులు మారినట్టు సిట్ అనుమానిస్తుండగా దర్యాప్తుతో ఈ లెక్కలు తేలే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి బుగ్గన మెడకు కూడా చుట్టుకుంటుందా అనేది నంద్యాల జిల్లా వైసీపీ కార్యకర్తల భయం. లిక్కర్ స్కామ్కు సంబంధించిన అంశాలు ఆర్థిక మంత్రిగా అప్పట్లో పనిచేసిన బుగ్గనకు తెలియకుండా జరిగే అవకాశం లేదని కొందరంటున్నారు. అయితే లిక్కర్ వ్యవహారం అంతా బిగ్ బాస్ స్వయంగా చూసుకునేవారని, ఇందులో బుగ్గన ప్రమేయం ఉండే అవకాశం ఎంతమాత్రమూ లేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఇప్పుడు వైసీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇందులో పెద్ద తలకాయలు కూడా అరెస్ట్ అవుతుండటంతో వైసీపీ నేతలు ఆందోళన పడుతున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన పాత్ర కూడా ఉందని, ఆయనకు తెలియకుండా లిక్కర్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలేవీ జరిగి ఉండవని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్లో బుగ్గన పేరు మార్చాలంటూ డోన్కు చెందిన టీడీపీ నేత ఒకరు ఫిర్యాదు కూడా చేశారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బుగ్గనకు మద్యం స్కామ్ వ్యవహారం పూర్తిగా తెలుసని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బుగ్గనను సిట్ విచారిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూస్తాయని వారంటున్నారు. అయితే బుగ్గన తప్పులు చేసే నేత కాదని, ఆయన నిజాయితీ గల రాజకీయ నేత అని ఆయన అనుచరులు వాదిస్తున్నారు. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ పట్టు బిగించింది. ఇదే వరుసలో బుగ్గన వైపు కూడా సిట్ దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. లిక్కర్ స్కామ్ నంద్యాలలో వేడి పుట్టించి బుగ్గన అనుచరుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. దర్యాప్తు కీలక దశలో ఉందని, త్వరలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. 20 రోజుల్లో మరో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సిట్ తెలిపింది. లిక్కర్ కేసులో సిట్ ఏసీబీ కోర్టుకు దాఖలు చేసిన ఛార్జిషీట్లు 2 చోట్ల వైఎస్ జగన్ పేరును ప్రస్తావించింది సిట్. దీంతో రాబోయే రోజుల్లో ఈ కేసు బుగ్గన మెడకు చుట్టుకుంటుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.